మా పిల్లలు అడిగారు, డాడీ బయటికి వెళ్ళి చికెన్ తీసుకురావచ్చు కదా అని. నేను అన్నాను, అవసరం లేదులే అమ్మ, వర్షంలో ఎలా వెళ్తారు, నేనైతే పనసపిక్కలతో కర్రీ చేస్తాను అన్నారు. మా వాళ్ళు వచ్చి పనసపిక్కలతో కూర అన్నారు. కానీ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్ చూసి వాళ్ళు కూడా వదలలేదండి. ఈ పనస గింజలు పన్నీర్ని కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా అయితే ఉంది. ఈ సమ్మర్లో కూడా చాలా పెద్ద పెద్ద వర్షాలే పడుతున్నాయండి. మాకైతే మా గుడివాడలో ఏకంగా వడగళ్ళ వానే పడిందండి. ఇంట్లో మేము కూర్చున్నాం అన్నమాట, కానీ మా టెర్రస్ మీద ఉన్న మొక్కలు అన్నీ కూడా ఎగిరిపోయాయి. అయినా మేము జాగ్రత్తగా అవన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇంకా ఇలా కాదు కదా అని చెప్పి మా వారు చెప్పారు, నేను వెళ్ళి బయటికి వెళ్ళి పన్నీర్ తీసుకొస్తాను, ఈ పనస గింజలు ఉన్నాయి కదా వీటితో కలిపి కూర వండేసేయి, మళ్ళీ మటన్లో చికెన్లు అంటే నేను తీసుకురాలేను ఇప్పుడు సండే అని చెప్పి వీటిని వండేమన్నారు. నేను వీటిని తీసుకొని చికెన్లా ఉంటుంది కదా అని చెప్పి ఇలా స్పైసీగా చేశానండి. చికెన్ కూడా సరిపోదు ఈ కర్రీ ముందు, అంత టేస్టీగా అయితే ఉంది.